సైబరాబాద్ పోలీస్ కమిషనర్ పై తెదేపా సీనియర్ నేత పయ్యావుల తీవ్ర విమర్శలు చేశారు. గత నెల 23న తెలంగాణ పోలీసులు ఐటీ గ్రిడ్స్ సంస్థలోకి వెళ్లారని, అశోక్ సహా పలువురు కీలక ఉద్యోగులను ఆ సంస్థ కార్యాలయంలో విచారించారని తెలిపారు. తెదేపా డేటా దొంగతనం సజ్జనార్కు తెలిసి జరిగిందా, తెలియకుండా జరిగిందా చెప్పాలని డిమాండ్ చేశారు. 2వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేసి 3వ తేదీ నాటికి అశోక్ పరారయ్యారని ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. వారికి సంబంధించినటువంటి ఐటీ వింగ్ కు సంబంధించినటువంటి ప్రొఫెషనల్స్ ముగ్గురు కలిసి ఈ కుట్ర పథకానికి రచన అమరావతిలో చేయడం జరిగింది. ఆ తదనంతరం దానిని అమలు చేయడం తెలంగాణలో హైదరాబాదు నగరంలో తెలంగాణ పోలీసులు భాగస్వామ్యంతో ఈ కుట్రని అమలు చేయడం జరిగింది. 23వ తారీఖున 23 ఫిబ్రవరి తారీఖున తెలంగాణ పోలీసులు ఇదే ఐటీ గ్రిడ్స్ సంస్థకు సంబంధించినటువంటి కార్యాలయాన్ని సందర్శించడం జరిగింది. ఆ రోజున అక్కడ ఉన్నటువంటి మనకున్నటువంటి సమాచారం మేరకు అక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి ఐటీ ప్రొఫెషనల్స్ ను పనిచేస్తున్నటువంటి కీలకమైనటువంటి సిబ్బందిని పూర్తి స్థాయిలో విచారణ చేసి, ఇన్క్లూడింగ్ ఎవరైతే వీళ్ళు అశోక్ గురించి మాట్లాడుతున్నారో అశోక్ ని కూడా తెలంగాణ పోలీసులు 23వ తారీఖున విచారించిన విషయం వాస్తవం కాదా అని చెప్పి నేను తెలంగాణ కమిషనర్ అడుగుతున్నా. తెలంగాణ పోలీసులు మఫ్టీలో సివిల్ డ్రెస్ లో మామూలు బట్టలు వేసుకుని ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో సోదాలు జరుపుతున్నటువంటి విషయం వాళ్ళ సీసీ ఫుటేజ్ల్లో టైంతో సహా ప్రింట్ అయింది. శనివారం 23వ తారీఖున ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో తెలంగాణ పోలీసులు జరుపుతున్నటువంటి సీసీ ఫుటేజ్ వివరాలు ఇవి. కేసు నమోదైంది ఎప్పుడు? 2వ తారీఖు మార్చి 2వ తారీఖు అర్ధరాత్రి 12:15 హైదరాబాద్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. అంటే 2వ తారీఖు కన్నా మీరు ముందుగా చేపట్టినటువంటి ఈ సోదాలన్నీ కూడా దొంగతనం కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. ఇందులో కమిషనర్ గారికి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా? ఈ కుట్రలో తెలంగాణ కమిషనర్ భాగస్వామి కాదా అని తేల్చాల్సినటువంటి అవసరం ఈరోజు ఆంధ్ర పోలీసులకు ఉంది. చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ కమిషనర్ కూడా తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దొంగతనం చేసిన దాంట్లో కుట్రలో భాగస్వాములు కింద స్థాయి అధికారులు ఉన్నారనడానికి ఇంతకన్నా వేరే సాక్ష్యాలు అక్కర్లేదు. ఎటువంటి ఎఫ్ఐఆర్ లేకుండా, ఎటువంటి కేసు నమోదు చేయకుండా కార్యాలయంలోకి చొరబడి అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్ని బెదిరించి సమాచారాన్ని డౌన్లోడ్ చేసుకుని మీరు తీసుకెళ్లింది విషయం వాస్తవం కాదా? ఇది దొంగతనం అవునా కాదా అని చెప్పి నేను ఇవాళ కమిషనర్ గారిని ప్రశ్నిస్తున్నా. దీనికి ఏం సమాధానం చెప్తారు? సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ లో 23 శనివారం సాయంత్రం మీరు ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో సోదాలు జరిపారు. విధులేని మీరు ఆ రోజున దానికి సాక్ష్యం 24వ తారీఖున టైమ్స్ ఆఫ్ ఇండియాలో చాలా స్పష్టంగా కథనం వచ్చింది. డాటా బ్రీచ్ బై టీడీపీ అని చెప్పేసి 24వ తారీఖు ఉదయాన్నే వచ్చింది. విజయసాయి రెడ్డి గారి కంప్లైంట్ తీసుకుని తెలంగాణ పోలీసులు చేశారని. విజయసాయి రెడ్డి గారి కంప్లైంట్ ఉంటే ఎక్కడ మీ ముసుగులు తొలగిపోయి మీ కుట్రలు మొత్తం దొంగలంతా బయటకు వస్తారో అనే భయంతో మార్చి లోకేష్ రెడ్డి గారి చేత 2వ తారీఖున కంప్లైంట్ తీసుకుని 2వ తారీఖు అర్ధరాత్రి 12:05 కంప్లైంట్ నమోదు చేశారు. 3వ తారీఖున హైకోర్టులో హౌస్ మోషన్ మూవ్ చేయడం జరిగింది. సాయంత్రం 5:30 హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, మీ ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం ఉండేటువంటి అవకాశాలు లేవు. అథెంటిసిటీ ఆఫ్ యువర్ ఇన్వెస్టిగేషన్ ఇస్ క్వశ్చనబుల్ అనేటువంటి కామెంట్స్ ఎప్పుడైతే చేసిందో 5:30 హైకోర్టు డిక్టేట్ చేస్తే 6:30 హైకోర్టు ఆర్డర్ ని విడుదల చేస్తే మీకు మొట్టికాయలు పడుతున్నాయి, ఈ కేసు నిలవదు అన్నటువంటి భయం వచ్చి 7 గంటలకు మళ్ళీ 2వ కంప్లైంట్ దశరథ రామరెడ్డి గారితో మీరు తీసుకున్నారు. 2వ కంప్లైంట్ తీసుకుని
చేసిన తప్పుని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నాన్ని, అధికార దుర్వినియోగాన్ని సాక్షాత్తు కమిషనర్ గారి కనుసన్నల్లో జరిగింది. దీనికి ఖచ్చితంగా కమిషనర్ గారు బాధ్యులు అనేటువంటిది నేను చెప్తున్నా. ఇవాళ కమిషనర్ గారు ఇన్ని నీతి సూత్రాలు చెప్తున్నారే, 2వ తారీఖు అర్ధరాత్రి ఈయన కంప్లైంట్ రిజిస్టర్ చేస్తాడు, 3వ తారీఖునే అశోక్ని అబ్స్కాండింగ్ గా ప్రకటిస్తాడు. అంటే భారత పౌరులు మీరెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ కూర్చోవాలా కమిషనర్ గారు? 2వ తారీఖు అర్ధరాత్రి 12 గంటలకు నమోదు చేసి 3వ తేదీన మీరు అబ్స్కాండింగ్ అనే పదాన్ని ఎట్లా వాడతారు? ఇవాళ మేము ఇక్కడ కేసు నమోదు చేస్తే రేపటి నుంచి మీరు కూడా అబ్స్కాండింగ్ అన్న పదం మేము వాడాలా? తప్పించుకు తిరుగుతున్నారని చెప్పాలా? కనీసం ఏ భాష వాడాలో కూడా మీకు గుర్తురాదా? ఒక దేశద్రోహినో దుర్మార్గుండో మాట్లాడినట్టు ఏదో సంవత్సరాల తరబడిగా, నెలల తరబడిగా తప్పించుకు తిరుగుతున్నట్టుగా అబ్స్కాండింగ్ అన్న పదాన్ని 24 గంటల్లో ఎట్లా మీరు వాడతారో అని నేను చెప్తున్నా. మీరు ఇవన్నింటికీ మించి 4వ తారీఖున పెద్ద పత్తిత్తులాగా మీరు కమిషనర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ కమిషనర్ గారు ప్రెస్ మీట్ లో ఈ సత్యాలు ఏమన్నా చెప్పారా? 23వ తారీఖున మేము సోదాలు చేశామన్న విషయాన్ని మీరు ప్రెస్ మీట్ లో చెప్పారా? ఆ దమ్ము మీకుందా? ఏ రకంగా మీరు దర్యాప్తు చేశారు? ఇది దోపిడీ కాదా అని నేను అడుగుతున్నా. దోపిడీ సాక్ష్యాధారాలతో దొరికిపోతారన్నటువంటి భయంతో దాని గురించి మీరు మాట్లాడరు, మౌనంగా ఉంటారు. ఏ రకంగా కేసు నమోదు చేయకుండానే తెల్ల పేపర్ల మీద వీఆర్ఓలతో సంతకాలు పెట్టిస్తారు, కేసు నమోదు లేకుండానే అక్రమంగా ఆఫీసుల్లోకి చొరబడతారు, మీకు కావాల్సిన సమాచారాన్ని దొంగతనం చేస్తారు. మీకున్నటువంటి అధికారాన్ని మీరు ఖచ్చితంగా దుర్వినియోగం చేస్తున్నారన్నటువంటిది మేము ఆరోపిస్తున్నాం. దీని మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన సమాచారం, బూత్ స్థాయిలో క్రియాశీల కార్యకర్తలు ఎవరు, బూత్ స్థాయి కన్వీనర్లు ఎవరు, పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోబోయేది ఎవరు, ఇవన్నింటినీ దొంగతనం చేసి లోటస్ పాండ్కి ఇచ్చేటువంటి ప్రయత్నంలో భాగమే తెలంగాణ పోలీసుల్ని భాగస్వామ్యం కావడం నిజంగా బాధాకరం. బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థ నిర్మించినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ, ఆంధ్ర పోలీసులకు ఉన్నటువంటి పేరుని కమిషనర్ గారు ఇవాళ మంట కలుపుతున్నారు అనేటువంటిది మేము ఇవాళ ఆరోపణలు చేస్తున్నాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని నమోదు చేయమని చెప్పి ఇవాళ మా తెలుగుదేశం పార్టీ తరఫున కంప్లైంట్ రిజిస్టర్ చేశాం. ఈ కుట్రకు మూలాలు అమరావతిలో ఉన్నాయి. 23కు ముందు రహస్య సమావేశం జరిగింది. అందులో తెలంగాణ పోలీసులు, వైఎస్ఆర్సీపీ నేతలు, ఐటీ ప్రొఫెషనల్స్ ముగ్గురు కూర్చొని ఈ రహస్య కుట్రకు తెరదీసింది అమరావతిలో. తెరని, ఈ కుట్రని అమలు పరిచింది మీరు ఇవాళ హైదరాబాద్లో. మీరు ఏ రకంగా హ్యాకర్లను ఉపయోగిస్తున్నారు, ఏ రకంగా సమాచారాన్ని దొంగతనం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సేవామిత్ర యాప్ అంటున్నారు. మీరు తెలంగాణ పార్టీలు, టీఆర్ఎస్ పార్టీ యాప్ పెట్టలేదా అని నేను అడుగుతున్నా. ఈ ప్రభుత్వం లక్షలాది మందికి మేలు చేసింది. చేసిన మేలుని గుర్తు చేసేటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుంది. ఎస్, సేవామిత్ర మా చేత, మా కోసం సేకరించుకోబడిన సమాచారం తప్ప అది ఆంధ్రప్రదేశ్ సమాచారం కాదు. ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి సమాచారం దోపిడీకి గురవ్వలేదు అని అధికారికంగా సంతకాలు పెట్టినటువంటి ప్రకటన నిన్న సాయంత్రం విడుదల చేయబడింది. నాది సొమ్ము పోలేదు అని అంటే నీ సొమ్ము పోయింది అని చెప్పి తెలంగాణ పోలీసులు విచారణ చేస్తున్నారంటే ఆ కమిషనర్ గారిని చూసి జాలి పడుతున్నా. ఎంత ఒత్తిళ్లకు గురవుతున్నారో, కేసీఆర్ చేత ఆ పదవిని కాపాడుకోవడం కోసం అడ్డదారిలో కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నటువంటి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ని చూస్తుంటే బాధ కలుగుతోంది. ప్రూవ్ యువర్ సెల్ఫ్ టు బి ఐపీఎస్ ఆఫీసర్. అడుగులకు మడుగులొత్తేటువంటి ప్రయత్నం చేయొద్దు అని నేను చెప్తున్నా. ఖచ్చితంగా 23వ తారీఖు మీరు చేసినటువంటి చొరబాటు అనేటువంటిది, అక్రమ చొరబాటు, దోపిడీ, దొంగతనం కింద కేసులు నమోదు చేయాల్సి ఉంటాయి. 23కు ముందు జరిగినటువంటి కుట్ర అమరావతిలో ఏదైతే జరిగిందో దాని మీద కుట్ర కేసు నమోదు అమరావతిలో చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాచారు, మీవన్నీ అసత్యాలతో కూడింది కాబట్టే అసలు సత్యాలను దాచారు కమిషనర్ గారు. మీ పరువును పోగొట్టుకోవద్దండి. ఒక ఐపీఎస్ ఆఫీసర్కు ఉన్నటువంటి ఉన్నత విలువల్ని కాపాడుకోండి.
సరైన సమయంలో పూర్తి వివరాలను అందిస్తాం. ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్నాం కాబట్టి ఇన్వెస్టిగేషన్ని డిస్టర్బ్ చేసే రకంగా మేము చేయదలుచుకోలేదు. వీ వాంట్ పోలీస్ ఆఫీసర్స్ టు ఇన్వెస్టిగేట్. మాకున్నటువంటి సమాచారాన్ని మేము పోలీసులకు షేర్ చేస్తాం. గ్యాస్ ఉందని చెబుతున్నాను.